బ్రేకింగ్ న్యూస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకైతే ఒక న్యూస్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జనవరి 1 నుంచి ఆయన జనంలోకి ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కేవలం రాష్ట్రాన్ని అంటే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం మాత్రమే కాదు, వైసీపీ పాలకులను కూడా అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యేలను కూడా గాడిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన దృష్టికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వ్యూహరచన కూడా ఆయన రచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద పల్లెబాట జనం బాటతో పాటు ఇటు ఎమ్మెల్యేలను వైసీపీ నేతలను వైసీపీ ముఖ్య నేతలను కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఇన్నాళ్లకు ఆయన తెలుసుకున్నట్టు కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఆయన చుట్టూ ఉన్న కోటరిని దాటి ఆయనే సొంతంగా ప్రజలకు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఆయన అందుబాటులో ఉండేందుకు ఒక భారీ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక జనవరి 1 నుంచి ఆయన పల్లెల్లో అలాగే జనాల్లోకి ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇది నిజంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూటమి ప్రభుత్వం అయితే ఒక కుదేలవుతుందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం గుండెల్లో ఇది నిజంగా జగన్ మాట అనేది ఒక బాక్లాగా దిగిపోయింది. ఖచ్చితంగా ప్రజల్లోకి ఎంత చేరువగా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంత ప్రచండంగా వెలుగుతుంది అని ఆయన ఇన్నాళ్లకు గమనించారు. అందుకోసమే ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పాటుపడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలతో క్రిస్మస్ పండుగ తర్వాత ఆయన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఆయన దృష్టికి చాలా విషయాలు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో గెలిచిన తర్వాత అటు టీడీపీ పార్టీలోకి ఎటు వెళ్ళలేక వైసీపీ పార్టీలో ఉండి కూడా వారికి పెద్దగా ప్రయోజనం లేదని భావించిన చాలామంది ఎమ్మెల్యేలు సొంత వ్యాపారాలపైన దృష్టి పెట్టినట్లు సొంత పనులపైన దృష్టి పెట్టినట్టు ఆయన దృష్టికి వెళ్ళింది. దీంతో వైసీపీ పార్టీ ఆయా నియోజకవర్గంలో పతాక స్థాయిలో పడిపోతుంది అనేది ఆయన దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దీనిపైనే కసరత్తు మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే మొదటగా మన ఇంటి నుంచే సంక్షేమాన్ని మొదలుపెట్టి అంటే ఏదైతే బాగు చేయాలనుకున్నామో మార్పుకు రావాలనుకుంటున్నామో మొదట మన ఇంటి నుంచే మార్పు రావాలనేది ఆయన అభిలాషగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఆయన బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వెళ్ళే ఆ అవకాశం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. ఇప్పటికే జగన్ ఏ కార్యక్రమాన్ని పూనుకున్నా అటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలపైన కోటి సంతకాల కార్యక్రమానికి పూనుకున్నా లేదంటే రైతులను పరామర్శించడానికి రైతుల వద్దకు వెళ్ళడానికి ఏ కార్యక్రమానికి పూనుకున్నా ఆయనకు లక్షల్లో కోట్లలో మంది అయితే కనిపిస్తూ ఉన్నారు అక్కడ. అంటే ఆ కార్యకర్తలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు వేలల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ ఇక పూర్తిగా పల్లె వద్దకే పూర్తిగా జనాల వద్దకే వెళ్తున్నారంటే ఇంకా ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలోనే జగన్ పాదయాత్ర 2.0 కూడా ఎప్పుడో దానిపైన కూడా ప్రణాళిక చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. దాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు ఎక్కడ ప్రకటిస్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని నియోజకవర్గాల్లో ఆయన కవర్ చేస్తారు అనే దానిపైన కూడా ఇప్పుడు వ్యూహరచన అయితే రచిస్తూ ఉన్నారు, ప్రణాళిక వేస్తూ ఉన్నారు. చాలా పకడ్బందీగా 2027 నుంచి ఆయన చాలా పకడ్బందీగా చాలా పద్ధతైన ప్లాన్లతో వస్తున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఇక 2026లోనే ఇక జనాల్లోకి వచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లయితే కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే జగన్ కనుక ఖచ్చితంగా జనాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ఇది నిజంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్లకైతే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ గుండెల్లోనే ఆ గుబులు పుట్టే ఒక వార్తగా అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు జగన్ అయితే ఏదో మీద మీనామేషాలకి పెడుతూ మీద పర్యటిస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి దానికే తట్టుకోలేకపోయారు కూటమి ప్రభుత్వం. ఆయన కేవలం నియోజకవర్గాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలను పరామర్శించడానికో లేదంటే ఆ సమస్య పైన మాట్లాడడానికో ఆయన వెళ్తేనే తట్టుకోలేకపోయారు. అది జగన్ గ్రామాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్తా అంటే ఏంటి పరిస్థితి, ఇక కూటమి అలాగే భద్రతా పరిస్థితి ఏంటి, ఇక కూటమి పరిస్థితి ఏంటి, భద్రతా పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు కడప జిల్లాలు ఏదైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వీటిపైన వైఎస్ జగన్ గారు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో
వైఎస్ఆర్సీపీని కొట్టాలంటే ఆయనకు పట్టున్న కడపలోనే కొట్టాలని టీడీపీ ప్రభుత్వం గట్టిగా పట్టుపట్టి అక్కడ సాధించింది. ఇప్పుడు దానికి రివర్స్ ఇంజనీరింగ్ అంటే రివర్స్ స్ట్రాటజీ పనిచేస్తూ ఉన్నారు వైఎస్ జగన్. దీనికోసం ఆయనే సొంతంగా వ్యూహరచనలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ క్యాడర్కు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తుంది అన్నదానికి ఈ అంశాలు సరిపోతాయి అనేది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి క్రిస్మస్ తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ చేస్తారా, ఆ భేటీ చేసిన తర్వాత వారికి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, ఎందుకంటే నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే సమస్యలే ఎజెండాగా మనం ముందుకెళ్తాము, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు అందరూ ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైనే దృష్టి పెట్టాలి అనే దాన్ని ఆయన ఖచ్చితంగా గట్టిగా చెప్పే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరడానికి ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి జగన్ గారి ఆలోచనలు ఎలా ముందుకు తీసుకెళ్తారు, క్రిస్మస్ తర్వాత అలాగే జనవరి 1 తర్వాత ప్రజల్లోకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి.